Jai Vasavi. Jai Vasavi. Hi AVLG. గుడ్ ఈవినింగ్. అందరూ ఏం చేస్తా ఉండరు? హాయ్ AVLG. ఆర్ యూ ఏబుల్ టు సీ మీ? జై వాసవి. సో అందరూ ఏం చేస్తా ఉండరు? కాఫీ అయినా టీ అయినా? గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఏమప్పా ఏం ఇవ్వద్దు లైవ్కి వచ్చి నన్ను అనుకుంటా ఉండరా? ఎస్, మీ అందరకు స్పెషల్ లైవ్ ఇవ్వద్దు ఫ్రమ్ మై సన్ విధాత్. సో ఎప్పుడు నేను లైవ్కి వస్తాను. సో ఇవ్వద్దు మై సన్ గాట్ ఛాన్స్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్. థ్యాంక్ యూ కవిత అక్క అండ్ థ్యాంక్ యూ శ్రావణి. మాలా సతీష్ గారు హాయ్. మై స్వీట్ అక్షత లోహిత్ హాయ్. సుధా ఆంటీ హాయ్. జై వాసవి. సంజన హాయ్ సంజు. నేనైతే సంజనాని డాక్టర్ సంజన అని పిలుస్తాను. మా ఏవిఎల్జీ డాక్టర్ సంజన. వీణా శంకర్ గారు హాయ్. మై స్వీట్ ఎన్ఆర్ఐ మెంబర్ సుమా నవీన్ ఫ్రమ్ దుబాయ్ హాయ్. పూర్ణిమ గారు హాయ్. స్వర్ణ మంజునాథ్ గారు హాయ్. అర్చన ప్రసాద్ గారు హాయ్. ఏం చేస్తూ ఉండరు అందరూ? మాకైతే ఇప్పుడు లంచ్ టైం. మీ అందరిది లంచ్ అయిపోయి కాఫీ అయిపోయింది కదా? థ్యాంక్ యూ సో మచ్ అక్షత. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ all of you to join live. Rupa Shetty, my sweet sister. Hi Rupaka. Shobha garu hi. Krutika garu hi. Swarna garu hello. Manjula garu hi. Gayatri garu hi. Good evening Andruku. Jai Vasavi. Padma hi. Shweta hi. Jyoti hi. Shweta hi. హాయ్ కవిత అక్క. జై వాసవి. ప్రగతి హాయ్. శ్వేత ఇస్ మై రిలేటివ్. హాయ్ శ్వేత. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు నా కొడుకైతే. దిస్ ఈస్ హిస్ ఫస్ట్ లైవ్. హోప్ఫుల్లీ బాగా వస్తుంది అని అనుకున్నాను. ప్లీజ్ ఎంకరేజ్ హిమ్. ఇఫ్ ఎనీ మిస్టేక్స్ ప్లీజ్ ఫర్ గివ్ హిమ్. So this is the first live is coming in AVLG la. Arpita hi. Amulya hi. Sindhu Ajay hi. Shweta Raghu hi. Manjula garu hi. Thank you Rupaka. Kavita akka, how can I forget you? Hi, hi, hi. Big hi to you. సో ఇప్పుడైతే ఇంకా ఒక గుడ్ న్యూస్ అంటే మీరు నా పోస్ట్ చూసిండొచ్చు ఆల్రెడీ. కవిత అక్క అండ్ ఆల్ అవర్ మోడరేటర్స్ నాకు ఈ సంక్రాంతి వాయినం పంపించిండారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. రియలీ ఐ ఫీల్ బ్లెస్డ్. నేను ఇంత దూరం ఉన్నా ఐఎమ్ వెరీ ఫార్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. నాకు ఈ దూరం ఉన్నాను అంటానే అనిపిస్తలేదు బికాస్ ఆఫ్ ద లవ్ అండ్ బ్లెస్సింగ్స్ యూ షవర్ ఆన్ మీ. జయలక్ష్మి గారు హాయ్. శ్వేత గారు హాయ్. సితారా గారు హాయ్. పద్మ లేఖ్య హాయ్. థ్యాంక్ యూ రూపాక. షీస్ సేయింగ్ ఐఎమ్ లుకింగ్ ప్రిటీ అని. థ్యాంక్ యూ. శోభా గారు హాయ్. సునీత గారు హాయ్. Thank you so much, Shweta Garu. She's telling all the best, Ani. Vandana Garu, hi. I'm waiting for just few more people to join. Hi, Shravani. Where are you? I'm waiting for you. Our Friday moderator, Shravani. So before I start, thank you, Kavita Akka, and thank you, Shravani, for this lovely opportunity. I'm very happy that my son is on live today.
ఓకే. సో, ఏం చేస్తా ఉండారు అందరూ? సో, హౌ ఇస్ ద వెదర్ దేర్? సో, అందరిది కాఫీ అయింది అని అనుకుంటాను. సో, 90 పీపుల్ ఆర్ ఆన్ లైవ్. సో, 100 నౌ. సో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌కి నంబర్ జంప్ అయితా ఉంది. ఐయామ్ సో హ్యాపీ. So even I say double happiness. My son's live and I received Sankranti gifts from our admin and moderator team. Thank you so much. ఓ సంజన హాట్గా ఉందా? ఓకే ఓకే. ఇక్కడైతే ఇంకా వింటర్ ప్లెజెంట్ వెదర్ ఉంది. ఇక్కడైతే స్కూల్స్ స్టార్ట్ అయింది. సో కిడ్స్ ఆర్ గోయింగ్ టు స్కూల్. సో నేను ಇವತ್ತು ఫ్రైడే ఐ వాంటెడ్ టు కమ్ లైవ్ బికాస్ ఫ్రైడే అండ్ సాటర్డే స్కూల్ హాలిడే ఉంటుంది. సండే ఈజ్ అవర్ ఫస్ట్ వర్కింగ్ డే. సో ఫ్రైడే రిచువల్స్ కాబట్టి అండ్ ఆల్సో హాలిడే ఫర్ మై సన్, స్కూల్ హాలిడే ఉండేదానికి ಇವತ್ತು లైవ్ వచ్చినాము. ఓకే. సో ఏమప్పా లైవ్ ఏమనుకుంటా ఉంటారా? ఓకే. టుడే సో మై సన్ విల్ ఎక్స్ప్లెయిన్ ఆది పర్వ ఆఫ్ మహాభారత. Mahabharata is very huge and we have 18 parvas in Mahabharata. So the beginning of Mahabharata, today he will narrate and explain. So all of you please encourage him. Jai Vasavi. Hi VLG. So before we start, సో శంఖనాథన్ ఇంకా స్టార్ట్ చేస్తాడు నా కొడుకు. వన్ మోర్ టైం. సో శంఖనాథన్ ఇంకా స్టార్ట్ చేస్తాడు అండి. Shankanada Aya. So he will start. He will narrate in his own way. So వానికి మేము ఇక్కడ దూరం ఉండేదాన్ని. ఇంకా టు బీ ఫ్రాంక్ నేను అన్ని రిచువల్స్ ఐ వాంట్ మై కిడ్స్ టు అండర్స్టాండ్ అండ్ ప్రాక్టీస్. సో వాడైతే ఇట్స్ హిస్ ఓన్ ఇంట్రెస్ట్, నాది ఏమీ ఫోర్స్ లేదు బికాజ్ లాట్ ఆఫ్ స్టడీస్ సహా ఉంటుంది. సో వానికి చాలా ఇంట్రెస్ట్ రామాయణం కానీ మహాభారతం కానీ భగవద్గీత కానీ అన్నీ హీస్ లెర్నింగ్ ఆన్ హిస్ ఓన్ వితౌట్ మై హెల్ప్. వాడు బుక్స్ చదువుతూ యూట్యూబ్లో ఇంటూ సో ఇట్లా వాడు హీస్ లెర్నింగ్. సో వాడే ఇవ్వద్దు ముందు వచ్చిండాడు ఐ విల్ నరేట్ అని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మీ అందరు బ్లెస్సింగ్స్ వాడి పైన ఉండి సో బీయింగ్ ఇన్ గ్రేట్ టూ. సో హీస్ ట్రైంగ్ టు narrate ఏమైనా మిస్టేక్స్ ఉంటే forgive him. So Hi. he will start now అండి. Hi VLG, my name is Siddharth and I am studying in grade 2. Today I will tell Adi Parva from Mahabharata first chapter. Adi Parva means first in Sanskrit. అంటే ఆది పర్వ మీనింగ్ వాడు చెప్తా ఉన్నాడు. ఆది పర్వ, ఆది ఇస్ ఫస్ట్ ఇన్ సంస్కృత్ అండ్ Parva is the chapter. He is 7 years old, Kavita Akka. Once upon a time, there lived a king named Shantanu. He was the king of Hastinapur. And Hastinapur was the city of elephants. One day, he went to the banks of the river Ganga. There he saw a beautiful woman and he loved her. Without thinking, he went to her and told, "Will you marry me and be my queen?" And the woman told, "Yes, I will." Wow, okay. And then she told, "But I have one condition. If I do anything, you cannot stop me." So, the marriage was done. Everyone liked their new queen. And after 1 year, she had one son. But as soon as he was born, she went to the bank of the river Ganga and drowned him. The same thing happened to the second and the third and the fourth and the fifth and the sixth and the seventh. Shantanu, and she was about
to drown her eighth son as well. But Shantanu could not take it anymore. Everyone was saying she had to be stopped. So Shantanu told, "Stop, woman! Are you a witch or are you a woman?" Then then the woman told Shantanu, I'm not a normal woman. I am the goddess Ganga. So that's why I drowned these children. In my before life, I was Ganga. I was also Ganga. Then there were 8 Vasus. Then one time they went to a Rishi and stole a cow and a bull. Then to give it to their wife. And the Guru got so angry and caused them to be born on earth as humans. Then they went to me, Ganga, and told, "Oh goddess, we wish to be born through you. We don't want to leave our main home, heaven. Oh goddess, when we are born from you, kill us, because we want to go back to heaven." Then that's why I drowned these. Because you stopped this 8th son, a great war will happen a few generations later. Because you saved this son, this thing will happen. Then Ganga left Shantanu. But before she left, Shantanu told, "Don't, if you want, you leave me, but give me my son." Then Ganga told, "I will not give you, but I will only give you after 14 years. He will not marry anyone. He'll not have a wife. He'll not have children." So Shantanu left. Then Shantanu went to the banks of the river Ganga every day to comfort himself. Okay. 14 years passed. Such a long time. It's very long time. Yeah. So then Shantanu was watching something in his window. Then he saw something amazing, superb. A young boy was trying to stop the waves of river Ganga. Oh my God! How is it possible? Yeah. Then he went to ask him who he was. So he stopped the waves. Yeah. No, he didn't stop the waves. He was trying to stop the waves. Okay. So then Shantanu went to him and asked who he was. Then he told, "I am Ganga's son. My mother tells you are my father and my name is Devavrat. And my Rishi and my teacher tells that I can start my own household. I'm done with my studies." Then Shantanu was so happy to see his son because he was so alone, so upset, all these things. Then he went to the city with him and told, "This is my new prince." So he is the son. Yeah. Oh my God. After 14 long years, he saw his son. Yes. That's Oh so my long. God. It's amazing. And he has never seen his child at all for 14 years. Yes. Okay. Then everyone liked him a lot. But one day, Shantanu saw a woman. Her name was Satyavati. Satyavati was also known as Gandhavati. Wow. Gandha means sandal. Nice smell. Yeah. Okay. She had an amazing fragrance. Wow. So only she's called Gandhavati. Yeah. Wow. Nice. Okay. But the fragrance was magical. With that fragrance, everyone will love her. And whoever she wants, she can marry. Okay. Then, after that, Shantanu also fell in love with her and told, "Will you marry me and be my queen?" Then Satyavati told, "Yes, I will. But my son should only be
my son should only be the prince of Hastinapur. Shantanu thought, I already have a prince. Yeah, because he already has son. Yeah, I don't want to leave my son and make him upset. So Shantanu just left her, Okay. then went to his kingdom. But before he went, Devavrat recognized his father, was so sad and asked him what happened. He was upset. Yeah. Okay. Then he told, what happened, father? Then Shantanu told, nothing, son, it's nothing. Then, but Devavrat still didn't believe him, and Shantanu went back to his palace. So he went to the fishing village without telling his father. Oh, Then, okay. then many people informed him that Shantanu fell in love, but this thing happened. Okay. Then her sons only wanted to be the prince. Oh. So they told all what all happened. Okay, now he got to know whatever Yeah. happened. Yeah. Oh, he got the reason behind Why his dad was upset. Okay. Then Then what happened? he went to Satyavati and told that you can marry my father. I never want my father to be sad. If I saw him once happy and I want him to be happy forever. Wow, such an awesome son like you. My son also always keeps me happy. Okay. So then Satyavati told, but your father just went away. Then Devavrat told that this happened. Okay. Then Satyavati told what all happened to him too. Okay. Then Bhishma, the incredible son of Shantanu, took a very, very bad decision that no one liked. He would never ever marry. Also, even his mother Ganga, before she left Shantanu, told that he will never ever marry. So he took that oath. Yeah, He will took the- never marry because of this reason. Okay. Then he'll get back. Then he will tell, please marry my father. I don't want him to be sad. Okay. Then he'll go back. Okay. Then his father will be shocked. Okay. He'll be happy but shocked. Oh, okay. Then he will give him a boon. Okay. What was it? The boon was that he could choose any time of his death. Oh my God. Whenever he can choose his Yeah. death. Whenever he wants, he can die. Yeah. Okay. Interesting. So Bhishma lived for so long. Many years. Yeah, many years, like hundreds, something Okay. like that. Okay. So many years passed, Okay. and this all happened. Okay. Okay. So, This is the end of Mahabharata. Now I'll ask you some questions. so this is the end of Adi Parva of Mahabharata. Okay. So if you have any doubts, please comment Cheyandi. So he will answer your questions if you have any doubt. So hope you all liked it. Interesting ga unna. So did he explain properly? Okay, thank you so much, Jyoti, Lakshmi Akka, Rupa Akka. So now he want what? You want to ask some questions? Yeah. Okay. So he want to ask few questions. Are you all ready to answer his questions? Okay. So he will ask the first question. Okay, ask your first question. My first question is, why did Devavrat take the decision What decision? that he will never marry? Okay. So why did he take the decision not to marry Devavrat? So can anyone answer? Ask once again. Ask the question once again. Why did Devavrat take the decision that he would never marry?
Okay, can someone answer his question? Yes, Sindhu Garu. Yes, because gave promise to Yeah. Satyavati. Is it correct? Yes, it's the right answer. Tell Sindhu auntie, your Sindhu auntie, your answer is right. okay. The next Suma Naveen. Yes, because he doesn't want to upset his son. Yes. Yes, that's also Yes, Rupaka, correct. Promise to Satyavati. Yes. Then my The next second question. yes. My second question is what city was Hastinapur? What city was it? So it was the land of what? So he said in the beginning actually. Okay, let me give one more clue. It is land of some animal. Some animal which is very strong. The biggest Very animal strong, very big. with a long trunk. Okay, he almost gave the answer. Land of elephants. Tell the answer. The answer is land of elephants. Okay. Thank you, Lakshmi Akka. She's saying very well explained, Puttani. Thank you. Next question. Elephant. Suma Naveen, correct. Sindhu Naveen, correct. Saraswati Garu, correct. Rupaka, correct. Jyotimai, correct. Pooja Garu, correct. Thank you so much for answering the question. He is very happy. In fact, in the beginning, he was very little worried because he always does in school lot of activities and he participate in dance, storytelling, everything. But this live is the first live, very beautiful experience, and this will be a nice, sweet memory for us. Okay, next question. Shravani Raghu, hi. Okay. What is the meaning of Adi Parva? Okay, very simple and easy question. What is the meaning of Adi Parva? Very easy question. So, what is the meaning of Adi Parva? Adi Parva ante ఏమి? Yes, first. Correct. Correct. Sanskrit la Adi ante first. Parva ante chapter. Okay. What is the you want to ask? Next question you will ask? No. Okay. One last question. Okay. What is the other name of Devavrat? Okay. What is the other name of Devavrat? థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఆన్సర్స్ చెప్తా ఉండేదానికి భీష్మ Correct answer. సింధు ఆంటీ సింధు ఆంటీ కరెక్ట్ Correct, Sindhu auntie. సింధు గారు రైట్ ఆన్సర్ అశ్విని గారు శృతి సందీప్ కవిత విజయ్ పూజా గారు రూపా గారు హంస గారు So thank you so much, Andy, all of you for answering. Thank you. Thank you, AVLG. So once again, I would like to thank all of you for joining on live. Hope you liked his live session. So Adi Parva explained chese evarana miss ainte this live will be saved in our page. AVLGలా ఎప్పుడు ఉంటుంది సో ప్లీజ్ మళ్ళీ వాచ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ ఎంకరేజింగ్ హిమ్ థ్యాంక్ యూ కవిత అక్క అండ్ శ్రావణి రఘు అండ్ ఆల్ మై మోడరేటర్స్ for your encouragement, blessings. Hope you all liked it.
సో ట్రై చేసే బదులు ఈవెన్ ఐ వాజ్ లిటిల్ అఫ్రైడ్ ఎట్లా వస్తుందో ఏమో అంట. సో వీ వాంటెడ్ టు టేక్ ఓన్లీ వెరీ స్మాల్ ఆది పర్వ, అందుకే మేము తీసుకోవాలా అని డిసైడ్ చేసింది. So, as I told, my son name is Vidhat. He's studying in GEMS Modern Academy, Dubai. He is in grade 2. He's 7 years old. సో చాలా చిన్నప్పుడు ఇంకాను వానికి ఈ స్టోరీస్ వినేది కానీ రామాయణం, మహాభారత్, భగవద్గీత ఇవన్నీ చాలా వింటా ఉంటాడు. సో విత్ హిస్ ఓన్ ఇంట్రెస్ట్, సో వాడు యూట్యూబ్లో కానీ పంచతంత్ర స్టోరీస్ కానీ ఇవన్నీ చాలా వింటానే ఉంటాడు. సో దట్స్ హౌ హీ లర్న్. సో వానికి అన్నీ వస్తుంది యాక్చువల్గా, ఆన్ హిజ్ ఓన్ నేర్చుకున్నాడు. సో అండ్ హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. సో థ్యాంక్స్ ఎ లాట్ అందరకు. జై వాసవి. థ్యాంక్ యూ AVLG members. Thank you, AVLG members. Jai Vasavi. బాయ్ అండి.